బాలల సంరక్షణ కమిటీ సమావేశం చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక గ్రామ పంచాయతీలో సర్పంచ్ చంద్రశేఖర్ అధ్యక్షతన ఐసీడీఎస్ సూపర్వైజర్ అంజమ్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. బాలల సంరక్షణతో పాటు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ చంద్రశేఖర్, ఐసీడీఎస్ సూపర్వైజర్ అంజమ్ములు మాట్లాడుతూ బాలల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని 18 సంవత్సరాలలోపు ఉన్న అనాథ పిల్లలకు ప్రతి ఒక్కరికి నెలకు 4,000 రూపాయల చొప్పున ప్రభుత్వం అందిస్తుందన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో బాల్య వివాహాలు జరుగుతున్నట్లు తెలుస్తుందని, బాల్య వివాహాలను అరికట్టాలని 18 సంవత్సరాల లోపు అమ్మాయిలకు 21 సంవత్సరాల లోపు అబ్బాయిలకు పెళ్లి జరిపితే చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. బాల్య వివాహాలు చేయడం వల్ల పుట్టబోయే బిడ్డ తల్లికి కూడా అనారోగ్య సమస్యలు వస్తాయని, అందుకే బాల్య వివాహాలు చేయకూడదన్నారు. ఎక్కడైనా బాల్య వివాహాలు జరిగినా అమ్మాయిలను వేధింపులకు గురి చేసినా 1098 నంబర్కి కాల్ చేసి సమాచారం అందించాలని తెలిపారు. సైబర్ నేరాలపై జాగ్రత్తగా ఉండాలన్నారు. బడియుడి పిల్లలను బడిలో చేర్పించాలని, అనాథ పిల్లలకు సహాయ సహకారాలు అందిస్తూ వారిని చదువుకునే విధంగా చూడాలని, ఎవరైనా అనాథ పిల్లలు ఉంటే వారికి దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చంద్రశేఖర్, ఎంపీడీఓ దామోదర్, ఏఎస్ఐ విఠల్, అంగన్వాడీ సూపర్వైజర్ అంజమ్మ, హెడ్ కానిస్టేబుల్ విద్యాసాగర్, విలేజ్ పోలీస్ ఆఫీసర్ రాజు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. మనం చైల్డ్ ప్రొటెక్షన్ కోసం ఒక బీసీపీసీ విలేజ్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ అని ఫామ్ చేసుకున్నాము. దాంట్లో సర్పంచ్ గారు చైర్మన్ అధ్యక్షతలో ఒక 15 మెంబర్స్ కమిటీ వేయడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆర్ఫన్స్ ఎడ్యుకేషన్ ఇవ్వడం, వాళ్ళని ఎంకరేజ్ చేయడం, అలాగే వాళ్ళకు ఒక స్టైఫండ్ లాగా మంత్లీ 4,000 ఇస్తూ వాళ్ళు స్కూల్కి రావాలని ఎంకరేజ్ చేయడం. అట్ ద సేమ్ టైం పిల్లల్ని మనం కాపాడుకోవాలి, వాళ్ళని భవిష్యత్తుని తీర్చిదిద్దాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఈ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మన గ్రామ స్థాయి లెవెల్లో ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే మండల లెవెల్లో కూడా ఉంటాయి. సో మనం 9 మంది 7 ఆర్ఫన్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళకు కూడా ఆల్రెడీ 4,000 స్టైఫండ్ వస్తుంది మంత్లీ, వాళ్ళు చదువుతున్నారు. అండ్ రీసెంట్గా ఆర్ఫన్ ఇంకోటి ఐడెంటిఫై చేయడం జరిగింది. దానికి కూడా వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేస్తూ, ఎంకరేజ్మెంట్ ఇస్తూ, ఇది అప్ టు 18 ఇయర్స్ వరకు గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. అండ్ మన అంగన్వాడీ టీచర్స్ అందరు కానీ, టీచర్స్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అందరూ సపోర్ట్ చేస్తున్నారు. దీన్ని మనం ఈ కమిటీ ద్వారా ఇంకా ఎవరన్నా ఐడెంటిఫై చేస్తూ అందరూ యాక్టివ్ పార్టిసిపేట్ చేసి పిల్లల భవిష్యత్తుని కాపాడాలని కోరుకుంటూ మనం అందరం వర్క్ చేద్దామని ఇంకా పాఠశాల ఎస్ఎల్సీ చైర్మన్, స్కూల్ కమిటీ చైర్మన్ ఎవరైతే ఉంటారో, పెద్ద వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళలో కూడా ఇద్దరు ఈ కమిటీలో ఉంచుకుంటాం. అట్లా ప్రతి నెల కానీ 2 నెలలకు ఒకసారి కానీ ఖచ్చితంగా మనము ఈ విలేజ్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ అనేది కంపల్సరీగా నిర్వహించుకోవాలి. నిర్వహించుకున్నప్పుడు మనం ఏం చేస్తాము అంటే మన గ్రామ పరిధిలోని మొత్తము కిషోర బాలికలు అంటే 18 సంవత్సరాల లోపు బాలులు కానీ బాలికలు కానీ మొత్తం ఎంతమంది ఉండేది, అందులో అందరూ చదువు కొనసాగిస్తున్నారా లేదా, ఎవరైనా స్కూల్ రాకపోతున్నారా, స్కూల్ రాకపోతున్నారు అంటే ఏమన్నా వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగాలేక ఉన్న స్కూల్ అంటే బంద్ అయినారా, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేక ఉన్నారా అనేది కూడా మనము వాళ్ళని ఎంక్వైరీ చేసుకొని కూడా అందరూ కూడా చదువుకునే విధంగా వాళ్ళని ప్రోత్సహించాలి. వాళ్ళకి తగిన సహాయ సహకారాలు అందిస్తూ కూడా మనము వాళ్ళు చదువుకునే విధంగా చేయాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ముఖ్యంగా మన దగ్గర మన మండలంలో చూసేసరికి ఒక 3-4 విలేజెస్ ఐడెంటిఫై చేసినాము. సూరాలని, జంగరాయి తాండాలు, చంగంపేట, రుద్రాము ఇలాంటి విలేజెస్లో ఏమవుతుందంటే చైల్డ్ మ్యారేజెస్ అనేది మనము ఎక్కువ లవ్ డెవలప్మెంట్ కానివ్వండి, చైల్డ్ మ్యారేజెస్ కానివ్వండి ఎక్కువ జరుగుతున్నాయి. మనం ఎప్పటికప్పుడు కౌన్సిలింగ్ ఇస్తూనే ఉన్నాం. టీచర్లు, అంగన్వాడీ టీచర్లు, ఆశాలు పోయి కౌన్సిలింగ్ ఇచ్చినా సరే వాళ్ళు చెయ్యము అని చెప్తున్నారు. ఎక్కడికో వేరే గ్రామాలకు వెళ్ళి పెళ్లి అనేది పెట్టుకోవడం కూడా జరుగుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఈ గ్రామ కమిటీ వాళ్ళు ఖచ్చితంగా ఒక తీర్మానం అనేది చేసుకోవాలి. ఈ తీర్మానం ఏం చేసుకున్నామంటే మన గ్రామంలోని ఎవరైతే కిషోర బాలికలు అంటే ఇంటర్ టు 10th అయిపోయాక ఇంటర్ టు డిగ్రీ వరకు చిల్డ్రన్స్ ఎవరు ఉన్నారో ఫస్ట్ వాళ్ళని ఐడెంటిఫై చేసుకొని మన అంగన్వాడీ టీచర్లు ఆశలు ఐడెంటిఫై చేసి పెట్టుకొని వాళ్ళకి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ గమనిస్తూ ఉండాలి. అంటే వాళ్ళు చదువు డ్రాప్అవుట్ చేసిరా, వేరే దగ్గర ఎక్కడైనా పోయి ఉంటున్నారా, పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారా అనేది ఐడెంటిఫై చేసుకొని వాళ్ళకి ఖచ్చితంగా
18 సంవత్సరాలు వచ్చేంత వరకు అమ్మాయిలు